శ్రీమన్నారాయణుని దర్శన ఆనందంతో ఆ తాళవృక్షం క్రిందికి వంగి స్వామి పాదాలు తాకి నమస్కరించింది. దాని నుండి కొన్ని ఆకులను తెంచుకున్నారు బ్రహ్మంగారు. తాటి చెట్టు యథాప్రకారం లేచి నిలబడింది. దగ్గరలో లభించిన పెద్ద గులజారి ముండ్లను ఘంటంగా ఉపయోగించుకునే నిమిత్తమై సేకరించుకొని బ్రహ్మంగారు రవ్వల కొండలో ఉన్న గృహలోనికి వెళ్ళారు. సాయంత్ర సమయానికి వెలుపలికి వచ్చారు. బ్రహ్మంగారు గీచిన గీతలో ఉన్న ఆవులన్నీ అక్కడే ఉన్నాయి. విశ్రాంతిగా పడుకొని నెమరు వేసుకుంటున్నాయి. వాటిని తోలుకొని గృహోన్ముఖులయ్యారు బ్రహ్మంగారు. అచ్చమ్మ ఆవులను లెక్కించుకుంది. ఆవుల కడుపులు నిండుగా ఉండటాన్ని చూచి, వీరప్పయ్య, ప్రతిరోజు ఇలాగే మేపుకొని రానాయనా అని చెప్పింది. ప్రతిరోజు ఇదే విధంగా ఆవులను మేపుతూ బ్రహ్మంగారు ఆ రవ్వల కొండ గృహలో 3 సంవత్సరాలు కాలజ్ఞాన రచన సాగించారు. ఒకనాడు బనగానుపల్లె గ్రామ రైతులు కొందరు ఆ రవ్వల కొండ మీదుగా పక్క గ్రామానికి వెళుతూ ఈ ఆవుల మందను చూశారు. వీరప్పయ్య కోసం వెతికారు. కానీ కొండ గృహాంతర్భాగంలో ఉన్న స్వామివారు వీరికి కనిపించలేదు. ఆ రవ్వల కొండ చుట్టూ ఆవరించి ఉన్న మహారణ్యంలోని ఏ క్రూర మృగమో వీరప్పయ్యను చంపి ఉంటుంది. మనమైన